ఆగస్ట్ 7th రోజున అంటే 1905లో మన భారతదేశంలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో సో వారు ఆ రోజున 1905 ఆగస్టు 7th స్వదేశీ మూమెంట్ని ప్రారంభించుకోవడం జరిగింది. అంటే స్వదేశీ మూమెంట్ అంటే భారతీయులందరూ కూడా భారతీయులు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు మాత్రమే ఉపయోగించాలి, విదేశాలకు చెందినటువంటి వస్తువులను బహిష్కరించాలి అనేటువంటి ఒక నినాదం అనే ఒక మూమెంట్ స్టార్ట్ అయింది. అదే స్వదేశీ మూమెంట్. సో ఇది మనకి కలకత్తా టౌన్ హాల్లో జరగడం జరిగింది. దీని ఉద్దేశం కూడా అదే టైంలో 1905లో సో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం ఏదైతే ఉందో భారతదేశంలో భాగమైనటువంటి బెంగాల్ని 2 ప్రాంతాలుగా విభజన చేశారు. దాన్ని పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అని అంటాం. సో ఆ విభజన చేసినటువంటి వ్యక్తి పేరు లార్డ్ కర్జన్. సో వీరు విభజన చేశారు. సో దానికి ఒక ప్రతిగా తీస్తూ దానికి అగనిస్ట్గా వ్యతిరేకముగా స్వదేశీ మూమెంట్ని సో లాంచ్ చేసుకోవడం జరిగింది. సో దానికి విశిష్టత సందర్భాన ఇక్కడ నేషనల్ హ్యాండ్లూమ్ డేని భారతదేశం వ్యాప్తంగా కూడా జరుపుతూ ఉన్నాం.